హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు పాఠశాల యూట్యూబ్ ఛానల్. నేను మీ విజయభాస్కర్ మాట్లాడుతున్నాను అండి. ఈ 2026 కొత్త సంవత్సరంలో పొలాలు కొనేవారు ఏ ప్రాంతాల్లో వెతకాలి, పొలాలు ఎక్కడ కొనుక్కుంటే బాగుంటుంది? కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, లేకపోతే ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఇటువంటి ప్రాంతాలు ఎక్కడ కొనుక్కుంటే బాగుంటుంది అనేది నన్ను చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారండి. అలాగే ఒక్కసారి మనం కూడా ఎక్కడ పొలాలు కొనుక్కుంటే బాగుంటుంది, ఎటువంటి పొలాలు కొనుక్కుంటే బాగుంటుంది అనేది కూడా ఒకసారి ఈ వీడియో ద్వారా మీకు పరిశీలించి వివరంగా తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. పొలం కొనాలనుకుంటే కనుక కొనాలనుకునే వారు ముఖ్యంగా వారి యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి, వారు ఆర్థిక బలాన్ని బట్టి ఎంతవరకు కొనాలనుకుంటున్నారు, ఎటువంటి పొలం కొనాలనుకుంటున్నారు, వారు చేసే వృత్తి ఏంటి, వాళ్ళు ఎంతవరకు దీని మీద ఇన్వెస్ట్ చేయగలుగుతారు, దీనికి వ్యవసాయం చేసి వాళ్ళకు ఖచ్చితంగా వ్యవసాయం చేసే ఉద్దేశం ఉందా లేదా, ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవాలండి ఎప్పుడు కూడాను. అలాగే వారి ఉద్యోగానికి లేదా వ్యాపారానికి, వ్యవసాయానికి లంగర్ కుదురుతుందా లేదా అనేది కూడా ఖచ్చితంగా గమనించుకోవాలండి. ఎప్పుడు కూడా మీరు పొలం కొనాలనుకుంటే చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారు కానీ, పట్టణ ప్రాంతాల్లో ఉండేవారు కానీ ఒకటే ఆలోచించుకుంటారండి. సొంత ఊర్లో ఎప్పటికైనా సరే 1 ఎకరం పొలం కొనుక్కోవాలి, వెళ్ళి ఎప్పటికైనా మన రిటైర్మెంట్ టైంలో అక్కడ వెళ్ళి స్థిరపడాలని చాలామంది ఆశపడతారండి. అలాగా కూడా కొంతమంది ప్రయత్నం చేస్తారు. అటువంటి వారు ఖచ్చితంగా వాళ్ళ సొంత ప్రాంతాల్లోనే, నేటివ్ ప్లేస్లోనే పొలం కొనడానికి ప్రయత్నం చేస్తారు. మరి కొంతమంది ఉంటారు, వాళ్ళు ఒక ఇన్వెస్ట్మెంట్ కోసం పొలం కొనాలనుకుంటారు. అది అంటే ఏదో కొద్దిగా పెట్టుబడి పెడతారు, దాని రేటు పెరిగిన తర్వాత మళ్ళీ అమ్ముకుందాం అనే ఆలోచనలో కూడా కొంతమంది పొలం కొనే ప్రయత్నం చేస్తారు. అలాగే భూమి మీద పెట్టింది తమకు ఎప్పుడు నష్టం రాదని, ఎక్కడికి పోదని, దాని విలువ మరింతగా పెరుగుతుందని, బ్యాంకులో పెట్టినా లేకపోతే వాళ్ళకి వీళ్ళకి అప్పు కింద ఇచ్చిన తగిన రక్షణ గ్యారంటీ ఉండదన్న ఉద్దేశంతో అయితే ఈ భూమి మీద అయితే కొంతమంది అయితే పెట్టుబడి పెడతారని, అది కూడా ఒక మంచి పద్ధతి కాదంటలేదు. కాకపోతే కనుక అటువంటి వారు భూమి మీద పెట్టుబడి పెట్టినప్పుడు దాని మీద ఖచ్చితంగా మన అజమాయిషి ఉండాలి. అది ఎక్కడ పెట్టినా దాన్ని రెగ్యులర్గా దాన్ని మనం చేసుకుంటూ ఉండాలి. అలాగే దాన్ని కౌలుకి ఇచ్చిన వాళ్ళ మీద కూడా మనకి సరైన అజమాయిషి ఉండాలండి. కౌలుకి ఇచ్చిన వ్యక్తులు సక్రమంగా వ్యవసాయం చేస్తున్నారా లేదా, ఇలాంటివన్నీ కూడా గమనించుకోవాలి. అలాగే మనం పొలం కొనబోయే పరిసరాల్లో ఏ పంటలు పండుతున్నాయి, నీటి సౌకర్యం ఎలాగ ఉంది, దాని భూమి యొక్క సారవంతమైందా కాదా, లేకపోతే కనుక మనం కౌలుకి ఇచ్చిన వ్యక్తి ఆ పొలాన్ని సక్రమంగా చేస్తున్నాడా లేదా, లేదంటే చుట్టుపక్కల భూమి ధరలు ఎలా ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా తెలుసుకుని మనం ఇందులోకి దిగాలండి. అలాగే మరికొంతమంది వ్యక్తులైతే ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్ళి కొత్తగా ప్రయత్నం చేసి తక్కువ రేట్లో భూములు కొని అక్కడ వ్యవసాయం చేసి ఒక నూతన ఒరవడి సృష్టించాలని కూడా కొంతమంది అయితే ఆలోచిస్తారు. సొంత ఊరిలో ఉన్న పాత భూములని అమ్మేసి ఇక్కడైతే ఎకరం భూమి ఎక్కువ రేటు వస్తుంది మనం అమ్ముకుంటే, మనం కొత్త ప్రాంతానికి వెళ్ళి వ్యవసాయం మొదలు పెడితే అక్కడ తక్కువ రేటుకి రావచ్చనే ఉద్దేశంతో కూడా చాలామంది అయితే పొలాలు ఇలాగా ఒక మార్పు కోసం కొత్త ప్రాంతానికి వెళ్ళి కొత్తగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఎక్కువగా ఈ ఒరిస్సా కానీ, ఛత్తీస్గఢ్ కానీ, కర్ణాటక కానీ ఇలాగా ఈ ప్రాంతాలు అయితే ప్రయత్నం చేస్తున్నారండి. అలాగే మీరు కూడా అటువంటి ప్రాంతాల్లో ఒకసారి ప్రయత్నం చేయొచ్చు, పరిశీలించవచ్చు. అయితే ఈ ప్రయత్నంలో చాలామంది అమాయకులు అనక్కర్లేదు, వాళ్ళు కూడా తెలివైన వాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు అంటలేదు. కొంతమంది ఇటువంటి వారిని బురిడి కొట్టించే మహానుభావులు కూడా ఉన్నారండి. జాగ్రత్తగా చూసుకుని డాక్యుమెంట్లు అవి సక్రంగా ఉన్నాయా లేదా, ఆ పొలాల్లో నీటి సౌకర్యం ఉందా లేదా, పక్క వారితో వివాదాలు ఉన్నాయా ఏంటి, ఇలాంటివన్నీ కూడా 1-2 సార్లు పరిశీలించుకుని కానీ ఈ కొత్త ప్రాంతాలకు వెళ్ళి పొలాలు కొనేవారు ఇటువంటి జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి. చాలామంది అయితే కొంచెం అత్యాశకు పోయి అతి తక్కువ రేట్లో భూములు కొనాలనే ఉద్దేశంతో డాక్యుమెంట్లు సరిగా లేనటువంటి పొలాలు కానీ, లేకపోతే SC, ST, BC లేదంటే కనుక ఇటువంటి చిన్న కులాల వారికి ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములు, అంటే వాడికి కొన్ని ప్రాంతాల్లో వాళ్ళకి అనుభవించే హక్కు ఉంటుంది కానీ అమ్ముకునే హక్కు ఉండదు. అటువంటి వారు తక్కువ రేటుకి మేము ఇస్తామండి మా దగ్గర పొలాలు కొనడానికి కానీ కొంతమంది వాళ్ళ సొంతంగా కానీ లేదంటే కనుక బ్రోకర్ల ద్వారా కానీ మనల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి వారు మరింత జాగ్రత్తగా ఉండాలని, అటువంటి భూములు కొని ఎవరు మోసపోవద్దు దయచేసి. కొత్త ప్రదేశాలు అంటే ఒరిస్సా కానీ, ఛత్తీస్గఢ్ కానీ, మరే ప్రాంతంలోనే సరే మనం కొనే భూములు ప్రభుత్వ భూమి రికార్డులో ఉంటుందండి, అది కూడా గమనించుకోవాలండి. అటువంటి భూములు అక్కడ ఉన్నప్పుడు మనకి అది ఎలా వచ్చిందో కానీ పూర్వం నుంచి కొన్ని ఒరిస్సాలో అయితే నేను చూశాను, కొన్ని ప్రాంతాల్లో
మనకు అమ్మే భూమిలో మధ్యలో ప్రభుత్వ భూమి ఉంటుందండి. ఆ ప్రభుత్వ భూమికి మీరు ఎటువంటి మనీ పే చేయక్కర్లేదని అక్కడ బ్రోకర్లు మనతో స్వయంగా చెప్పడం కూడా జరిగిందండి. అటువంటి భూమి కొనచ్చా లేదా అని చెప్పి నేను కొంతమంది దగ్గర, తెలిసిన వ్యక్తుల దగ్గర, అనుభవజ్ఞుల దగ్గర సలహా తీసుకోవటం, వాళ్ళైతే అటువంటి పొలాలు అయితే కొనకండి, ఎప్పటికన్నా అది మీకు ఇబ్బంది పడతారు అని వాళ్ళు చెప్పడంతో నేను కూడా అక్కడతోటి అటువంటి పొలాలకైతే నమస్కారం పెట్టి పక్కకు తప్పుకున్నాను. ఇలాంటి అన్నీ కూడా మీరు గమనించుకుని అయితే కొత్త ప్రాంతానికి వెళ్ళి వ్యవసాయ భూములు కొనుగోలు చేసుకునే ప్రయత్నం చేయాలండి. అలాగే మన ప్రాంతాల్లో కూడా, మన ఆంధ్రప్రదేశ్లో కూడా రేట్లు అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నాయండి. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతంలో అయితే వ్యవసాయ భూముల ధరలు కొంచెం ఎక్కువ రేటుగా ఉన్నాయి. అలాగే ఛత్తీస్గఢ్, ఒరిస్సా లాంటి ప్రాంతాల్లో అయితే భూమి రేట్లు అయితే కొంచెం తక్కువగానే ఉన్నాయి. వ్యవసాయం ఇంకా ఊపందుకోలేదు అక్కడ. మనకు ఆంధ్ర ప్రాంతంలో ఇక్కడ మంచి సారవంతమైన భూములు, మంచి వాణిజ్యపరంగా లాభం కలిగించే భూములు అయితే ఉన్నాయి. అంతేకాదండి, ఇటువంటి ఈ పొలాలు కొనేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, పొలానికి నీటి సౌకర్యం ఉందా లేదా, పట్టా కరెక్ట్గా ఉందా లేదా, దీనికి ఎటువంటి మతలబులు ఏమి లేవు కదా, నీటి సౌకర్యం ఉందా లేదా, భూమి సారవంతంగా ఉందా లేదా, పక్కవర్త వివాదాలు లేవు కదా, ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా మనం తెలుసుకోవాలండి. అంతేకాదండి, ఆ ఊర్లో కనీస సౌకర్యాలైనటువంటి ఉన్నాయా లేదా అనేది, అంటే కనీసం ఏదైనా అవసరం వస్తే మనం వెళ్ళటానికి దగ్గరలో హాస్పిటల్ కానీ, లేదంటే రోడ్డు సౌకర్యం, రవాణా సౌకర్యం ఉన్నాయా లేదా, ఇలాంటివన్నీ కూడా చూసుకునే మనం ఈ పొలాలు కొనేటప్పుడు ఇటువంటి కనీస జాగ్రత్తలు అయితే తీసుకుంటే కనుక మనకి ఎప్పుడన్నా అవసరం వచ్చినప్పుడు వీటినన్నింటినీ మనం వినియోగించుకునే అవకాశం ఉందండి. ఖచ్చితంగా ఇటువంటి జాగ్రత్తలన్నీ మనం అయితే తీసుకోవాలండి. అలాగే బ్రోకర్ల మాయాజాలంలో పడిపోకుండా మనం స్వయంగా నిర్ధారించుకుని, మనం సొంతంగా ఆ పొలాన్ని 1-4 సార్లు పరిశీలించుకుని, చుట్టుపక్కల రేట్లు, వీళ్ళ చెప్పే రేట్లకి చుట్టుపక్కల ఉన్న ధరలకి ఏమన్నా పొంతన ఉందా లేదా, ఇలాంటివన్నీ కూడా మనం గమనించుకుని అయితే పొలాలు అయితే కొనుక్కోవాలండి. అలాగే మనం కొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎటువంటి పంటలు పండుతున్నాయి, అక్కడ రైతులకు ఉన్నటువంటి సదుపాయాలు ఎలా ఉన్నాయి. మనం సపోజ్ వరుస వెళ్తాం, ఏదైనా ఊర్లో పొలం కొనాలనుకుంటే కనుక ఆ ఊర్లో కనీసం కొంచెం అవగాహన పెంచుకోవాలండి. అక్కడ మనం ఆ పొలం ఏదైతే కొనాలనుకుంటున్నామో ఆ పొలాన్ని 1-2-3 సార్లు మనం పరిశీలించుకుని, అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులు కానీ, స్థానిక పరిస్థితులు కానీ అవగాహన చేసుకునే మనం ముందుకెళ్ళాలి. నిశ్చేతంటే అక్కడ లోకల్ రాజకీయాలు ఇలాంటివి కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంటాయండి. అక్కడ అన్ని చోట్ల ఉన్నాయని మనం చెప్పం, కానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కానీ, ఇలాంటి మన రైతులకి కొంచెం ఏదన్నా మనకు అవసరం వచ్చినా హెల్ప్ చేసే మనుషులు కూడా ఉన్నారా లేదా అనేది కూడా పరిశీలించుకోవాలి. అలాగే మనం కొత్తగా వెళ్ళిన ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మనం కలిసిపోయేలాగా ఉండాలండి. అక్కడ ఉన్న వారిని అందరినీ పరిచయం చేసుకుని, స్నేహం చేసుకుని, వారితోటి మనం చక్కగా మెలిగినప్పుడే వాళ్ళ ద్వారా కానీ, ఇంకొకళ్ళ ద్వారా కానీ మనకి ఇబ్బందులు రావు. ఒకవేళ ఎవరన్నా ఇబ్బంది పెట్టినా కానీ ఇటువంటి వ్యక్తుల ద్వారా ఆ సమస్యలు మనం పరిష్కరించుకునే అవకాశం ఉందండి. అలాగే మరొక వీడియోలో నేను త్వరలోనే మీ ముందుకు వస్తానండి. కర్ణాటకలో ఏ ప్రాంతంలో పొలాలు కొనుక్కుంటే బాగుంటుంది, కర్ణాటకలో వ్యవసాయ పరిస్థితులు ఎలాగున్నాయి, అలాగే ఒరిస్సాలో వ్యవసాయ పరిస్థితులు ఎలాగున్నాయి, ఛత్తీస్గఢ్లో వ్యవసాయ పరిస్థితులు ఎలాగున్నాయి, మన ఆంధ్ర, తెలంగాణ, ఈ రాయలసీమ ఇటువంటి ప్రాంతాలు కూడా వ్యవసాయ పరిస్థితులు ఎలాగున్నాయి, ఎటువంటి పంటలు పండుతున్నాయి, భూముల ధరలు సుమారుగా మనకున్న సమాచారం మేరకు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. ఇవన్నీ నా వీడియోలు చూస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే మరింత సమాచారం కోసం మీకు ఏదైనా అవసరమైతే కనుక తప్పనిసరిగా నాకు మెసేజ్ చేయండి. అలాగే చాలామంది ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి వ్యవసాయ భూముల గురించి కూడా చెప్పమని నన్ను అడగటం జరుగుతుందండి. ఈ వ్యవసాయ భూముల ధరలు అవి కూడా నేను మరొక వీడియోలో ప్రస్తావించే ప్రయత్నం చేస్తానండి. మీరు తప్పనిసరిగా పొలం కొనేటప్పుడు ఇటువంటి జాగ్రత్తలన్నీ 1-2 సార్లు చూసుకుని ఒక మంచి పొలాన్ని సెలెక్ట్ చేసుకుని కొనుక్కుని హ్యాపీగా ఉంటారని భావిస్తున్నానండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. నచ్చితే మాత్రం తప్పనిసరిగా నా వీడియోని షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే హైప్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా ఈ ఛానల్ ప్రోత్సహిస్తారని, నన్ను ఆదరిస్తారని ఆశిస్తున్నానండి. ఉంటా అండి. బాయ్ అండి. జై హింద్.